అమ్మ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను మీ ఇంటర్వ్యూస్, వీడియోస్ పరిశీలించి చూశానమ్మ. చాలామంది కూడా చూశాను, చేశాను. మీ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు చాలా పాజిటివ్ వైబ్. మీరు హ్మ్. మాట్లాడే విధానం అవ్వచ్చు, మీరు వస్త్రాలంకరణ అవ్వచ్చు, హ్మ్. మీరు చూసే చూపులు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. హ్మ్. ఏంటసలు ఇది? ఎక్కడ గూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా కూల్‌గా ఎళ్ళిపోతుంటది. హ్మ్. హ్మ్. ఎట్లా అది సాధ్యమైంది మీకు? ఆహ్, అయితే ఇలా ఇప్పుడు 2 ఇక్కడ మాజాయి. ఒకటేంటంటే క్యాన్సర్ ముందు, క్యాన్సర్ తర్వాత. ఓకే. క్యాన్సర్ ముందు గూడా కూల్‌గానే ఉండేదాన్ని. నేను పెద్ద అరిచేసి నాకు గుర్తు కూడా లేదు. ఓకే. ఎవరినైనా అడిగితే కూడా చెప్పరు. ఎప్పుడైనా మా అన్నయ్య గట్టిగా అరిసిందా, గోల చేసిందా అంటే ఎక్కడ? అల్లరి చేసేదాన్నేమో చిన్న పిల్లలప్పుడు అందరూ చేసే అల్లరి తప్పించి, నేను ఎవరి మీదైనా గట్టిగా ఒక ఒక పేస్ ఇంత తిప్పించి నా వాయిస్ గట్టిగా బయటికి రాలేదిప్పుడు నా లైఫ్ మొత్తంలో. అప్పుడేంటంటే నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న ఎమోషన్స్‌నన్నిటిని నాకు నేనే సప్రెస్ చేసేసుకునేదాన్ని. వాళ్ళకి జెప్తే బాధపడతారేమోలే, ఎందుకులే అని. క్యాన్సర్ తర్వాతేంటంటే అది గూడా ఒక కారణం అయ్యుండొచ్చు నాకు ఇలాంటి ప్రాబ్లమ్ రావడానికి. మనకున్న ఎమోషన్స్ అవన్నీ లోపలే పెట్టేసుకొని అలా అలా ఉంచేసి రకరకాల ప్రాబ్లమ్స్ ఓకే. ఒస్తాయి. అందులో ఇది గూడా ఒకటి. కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ ఒచ్చేస్తాయి. కొంతమందికి విపరీతమైన తలనొప్పులయి వచ్చేస్తా ఉంటాయి. సో, ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. సో, నా విషయంలో నాకు అర్థమైందేంటంటే మనసులో ఉన్న మాట చెప్పాలి. కాకపోతే చెప్పే విధానం ఏదైతే ఉంటదో దాన్ని మనం ఎంచుకోవాలి. ఓకే. గట్టిగా చెప్తారా? చక్కగా నవ్వుకుంటూ బుజ్జగించి అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంతే. అవును. మీ మనసులో ఉన్నది అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే ఆహ్, దాంట్లో డిఫరెన్స్. సో, నేనది ప్రాక్టీస్ చేశాననమాట. నా మనస్తత్వం ఎటువంటిలో మార్పులు తెచ్చుకోకుండా చాలామంది ఏమన్నారంటే, "నీ మనసులో ఉన్న మాట అందరికీ చెప్పేయాలంటే" నేనెళ్లి అరిసి చెప్పక్కర్లేదు. ఎవరిదన్నా పద్ధతి నచ్చకపోతే, నీ పద్ధతి నాకు నచ్చట్లేదు. నెక్స్ట్ టైమ్ ఇట్లా చెయ్యకు" అని చెప్పొచ్చు. లేకపోతే గట్టిగా తిట్టి అరిసేయొచ్చు. కాకపోతే నేను ఫస్ట్ పద్ధతి ఎంచుకున్నాను. నా కామ్‌ని, నా కూల్‌ని, నా పీస్ ఆఫ్ మైండ్‌ని ఎక్కడా పోగొట్టుకోకుండా, నా ఎమోషనల్ బ్యాలెన్స్‌ని నేను నిలబెట్టుకుంటూ, నాకర్థమైపోతది. ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉందంటే నేను వెంటనే రియాక్ట్ అవ్వను దేనికి. ఓకే. ఎందుకు వెంటనే రియాక్ట్ అయిన దానికి అర్థం ఉండదనమాట. అది జస్ట్ రియాక్షన్. ఓకే అండి. అవతల వాళ్ళు ఎందుకన్నారు అని ఆలోచించి దాని తర్వాత కొంచెం టైం మేబీ కొన్ని సెకండ్స్ పడతదేమో. అవతల వాళ్ళు ఎందుకు అంటున్నారని ఆలోచించుకుంటే మన పీస్ ఆఫ్ మైండ్ మన వరకే ఉంటది. ఓకే. మీరు అమ్మవారి స్వరూపం స్త్రీ అంటే, హ్మ్. మీలో గూడా లక్ష్మీ మాత కొట్టిచ్చినట్లు కనపడుతుంది. ఓన్లీ ధ్యానం చేసేవాళ్ళు మాత్రమే అందరికీ కనపడదు. నాకు ధ్యానం అలవాటుంది కాబట్టి చెప్పాను. లక్ష్మీ హ్మ్. కళ అనేది మీలో ఉంది. చాలా పెద్ద కాంప్లిమెంట్. థాంక్ యూ సో మచ్. ఆ! ఆ! అంటే కొంచెం ధ్యానం అది అలవాటున్న బట్టి అవును. నాకు ఓకే అండి. ఆ వెలుగు, ఆ హ్మ్. హ్మ్. తేజస్సు అనేదాన్ని బట్టి హ్మ్. మీరు తీసుకుంటేనమ్మా ఆ! లేకపోతే ఆ! థాంక్ యూ. ఆ!